బతికే ఉన్నావురా నువ్వు. అవునా, నేను ఇంకా బతికే ఉన్నాను. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదంటే కొంచెం టూర్నమెంట్స్ అండ్ ఎగ్జామ్స్ ప్లస్ ఎంత ఉండే కాదు, కొంచెం మ్యారేజెస్ అంతే అన్నీ ఉండే. అందుకోసమే మనం అయితే వీడియో అయితే చేయలేదాం. సారీ ఫర్ ఎవ్రీవన్. టీమ్ ఇండియా స్క్వాడ్ గురించి అండ్ టీమ్ ఇండియా అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా అయితే సిరీస్ అయితే ఉండబోతుంది. జూన్ 20కి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అంతే, ఇవన్నీ స్టార్ట్ అవ్వకముందే కొన్ని రిపోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే క్యాప్టెన్గా ఎవరు ఉండబోతున్నారు, వైస్ క్యాప్టెన్గా ఎవరు ఉండబోతున్నారు అండ్ టీమ్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది. మనం స్క్వాడ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనే గురించి మాట్లాడుకుంటే, మే 2nd వీక్ అయితే స్క్వాడ్ అయితే అనౌన్స్ అయితే అవుతుందంట. అండ్ జూన్ 1st వీక్కి ఆటగాళ్ళందరూ బ్యాచెస్గా విడిపోతున్నారు. అంటే టీమ్ ఏ, టీమ్ బిగా అయితే విడిపోతున్నారంట. ఆడిన ప్లేయర్స్ అందరూ టీమ్ ఏలో అయితే ఉండబోతున్నారు. అండ్ టీమ్ స్క్వాడ్ అంతా సెట్ అయినాక 25th మే నాడైతే బయలుదేరుతారు మన ఇండియా స్క్వాడ్ సరికి ఇంగ్లాండ్కు. న్యూస్ అంటే జస్ప్రీత్ బూమ్రా క్యాప్టెన్గా ఉండట్లేదంటే ఈ సిరీస్ వచ్చేసరికి, ఎందుకంటే శుభ్మన్ గిల్కి అయితే క్యాప్టెన్సీ బాధ్యతలు అయితే ఇస్తున్నారంట. అండ్ వైస్ క్యాప్టెన్గా కూడా రిషబ్ పంత్ గారు అయితే ఉండబోతున్నారంట. హిట్టర్సే ఈ డిసిషన్ తీసుకుంది అని క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ రిషబ్ పంత్ అండ్ శుభ్మన్ గిల్ అయితే క్యాప్టెన్గా అండ్ వైస్ క్యాప్టెన్గా అయితే ఉండబోతున్నారని రిపోర్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి. అండ్ కొత్త WTCలో కొత్త క్యాప్టెన్గా ఉండబోతున్నారు అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ కొత్త క్యాప్టెన్గా కూడా ఉండాలి అని చాలామంది అయితే అంటున్నారు. చూద్దాం శుభ్మన్ గిల్ అయితే ఎలా కంటిన్యూ అవుతాడో క్యాప్టెన్గా అనేది. BCCI అనుకుంటుందంట ఒక్క ప్లేయర్ 5 మ్యాచెస్ ఆడే ప్లేయర్ని మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తున్నారంట. ఎందుకంటే ఆ ప్లేయర్ చాలా ముఖ్యమైతే ఉంటాడు. ఎందుకంటే 5 మ్యాచెస్ ఈజ్ నాట్ ఏ ఈజీ, బట్ 5 మ్యాచెస్ ఆడే ప్లేయర్ని మాత్రమే తీసుకుంటున్నారంటే BCCI వచ్చేసరికి. అంతే, అంత ఫిట్గా కూడా చూసుకోవాలి. ఎందుకంటే WTCలో ఒక్క మ్యాచ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో మనమైతే చూస్తున్నాం కదా. కొంచెం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అన్న, ఎందుకంటే చాలా డేస్ అయితే మనం అయితే అవుతుంది వీడియోస్ అయితే పెట్టక. అందుకే కొంచెం లైక్ షేర్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుదీప్ నర్వా సైనింగ్ ఆఫ్. బాయ్.